8కి ఫ్లైట్, కట్ చేస్తే 7కి షాకింగ్ న్యూస్. 4 hours ఫ్లైట్ డిలే. వెయిటింగ్ చేయడం కూడా ఇంత నరకం అని ఇప్పుడు ఫస్ట్ టైం అర్థమైంది. సో అలా వాకింగ్కి వచ్చి మళ్ళీ బ్యాక్ టు గేట్ నెంబర్ 14. మార్నింగ్ నుంచి ఇప్పటికి 4.5 hours, ఆల్మోస్ట్ 5 hours వెయిట్ చేసింది ఈ చెత్తగాడి కోసమే. హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ ట్రావెల్ విత్ లోకేష్. ఈరోజు మనం కేదార్నాథ్ సిటీ స్టార్ట్ చేయబోతున్నాం. లైక్ హైదరాబాద్ నుంచి మనం ఇప్పుడు కేదార్నాథ్ వెళ్తున్నాం. డే 1, డే 2, డే 3 ఇట్లా మొత్తం 6 days ప్లాన్ చేసాం. చూద్దాం ఎలా వస్తుందో. సో కరెంట్లీ ఇప్పుడు మనం ఆర్జీఐ ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి 8కి ఫ్లైట్ ఉంది. ఫ్లైట్ క్యాచ్ చేసి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 6:10 అవుతుంది. సో నాది చిన్న ఇష్యూ ఉంది నేమ్లో. లైక్ నా ఫుల్ నేమ్లో నేను మిడిల్ నేమ్స్ కొన్ని స్కిప్ చేశాను అనమాట టికెట్ బుక్ చేసేటప్పుడు. సో అదేమైనా ఇష్యూ అవుతుందేమో ఒకసారి చూడాలి. ఏమైనా ఇష్యూ అయితే అప్పటికప్పుడు వేరే ఫ్లైట్ ఏదైనా చేసుకుని వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. చూసుకోవచ్చు మన వాళ్ళు వెళ్తున్నారు. ఏ శివ, రాంబాబు, ఓకే, తేజ, యారా, మళ్ళీ యారా, శివ, జై శ్రీ కేదార్. ప్రజెంట్ మేము ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాము. మేము కూడా ఫస్ట్ టైమే రావడం, నలుగురం కూడా ఫస్ట్ ఫ్లైట్ ఇది. సో కొంచెం అలా ముందుకెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చి మాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మేము ఆల్రెడీ బోర్డింగ్ పాస్ కూడా కంప్లీట్ చేసాము ఆఫ్టర్ 2 సెక్యూరిటీ చెక్స్ తర్వాత. సో ప్రజెంట్ అక్కాస్ ఎయిర్ దగ్గర బ్యాగేజ్ ఇచ్చాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాది ఇష్యూ ఉంది నేమ్లో అని చెప్పి. నేను ఆల్రెడీ ఎయిర్లైన్స్కి ఫోన్ చేసి కనుక్కున్నాను, తెలిసిన వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉంటే కనుక్కున్నాను. వాళ్ళతోటి ఏ ఇష్యూ ఉండదని చెప్పారు. బట్ బోర్డింగ్ పాస్ వచ్చేంత వరకు నాకు కొంచెం ఇదిగా ఉండింది అనమాట. బట్ ఫైనల్లీ బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది. ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. నా రికమెండేషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఫ్లైట్ టికెట్ ఫస్ట్ టైం బుక్ చేసుకుంటున్నారో మీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్తో, ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్తో నేమ్ మ్యాచ్ ఎలా చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. లేకపోతే ఏవో నాలాగా టెన్షన్ పడాల్సి వస్తుంది. బట్ అట్లీస్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయినా మ్యాచ్ అయినా సరిపోద్ది యాక్చువల్గా. కానీ ఫుల్ నేమ్ మ్యాచ్ అయ్యేలా ఉంటే చాలా బెటర్. సో ఇనిషియల్గా మాకు గేట్ నెంబర్ 13 ఇచ్చారు. సో గేట్ నెంబర్ 13 దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం. వాడు రిటర్న్ వస్తున్నాడు. వీడియో ఉందంటే చాలు, వీడియో ఇట్లా ఎనర్జెటిక్గా ఉన్నాడు. ఈ గొర్రెని గుర్తుపెట్టుకోండి, ఈ గొర్రెతో మనకు చాలా పని ఉంది. ఇతని పేరే యారా శివ. కూల్, కామ్ అండ్ కంపోజ్డ్ గాయ్. ఇంట్లో కూడా మనకు చాలా పని ఉంది. ఈయనని కూడా గుర్తుపెట్టుకోండి సరదాగా. ఏ మ్యాటర్ తెలియని మేము చాలా హ్యాపీగా ప్రశాంతంగా మా గేట్ నెంబర్ 13కి వెళ్తూ ఉన్నాం. బట్ లేటర్ ఒక బిగ్ న్యూస్ రాబోతుంది అనమాట. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఇప్పుడే మనం బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. దెన్ బ్యాగేజ్ చెకింగ్ చేసాం. అండ్ దెన్ సెక్యూరిటీ చెకప్ అయిపోయింది. 13 గేట్ నెంబర్కి వెళ్తున్నాం. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కొంచెం ప్యానిక్ అవుతారు జనరల్గా. బట్ నాకు చిన్న నేమ్ ఇష్యూ ఉండడం వల్ల నేను ఎక్కువ టెన్షన్ పడిపోయా. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నౌ. సో లెట్స్ గో. మనలాంటి వాళ్ళకి ఎయిర్పోర్ట్లో ఉండే షాపులు చేసి చూడడానికే కొనాలంటే ఆస్తి పేపర్లు అక్కడ పెట్టి వచ్చేయాలి, వేరే దారి లేదనమాట. అంత దారుణంగా ప్రైస్లు ఉంటాయి. బయట దొరికే థింగ్స్ ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే దానికి ఈజీగా 3 రేట్ ఈజీగా ఉంటుంది అనమాట. మినిమం 2.5x రేట్ అయితే ఉంటుంది. సో మీకు ఏమైనా కావాలనుకుంటే, మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ముందే తెచ్చుకోవడం చాలా బెటర్ అనమాట. మన లగేజ్లో ఇంక్లూడ్ చేసుకొని ఇక్కడికి వచ్చాక కొనాలంటే అది అవన్ పంచాయతీ. ఇప్పుడే అందిన తాజా సమాచారం, మా ఫ్లైట్ డిలే అయింది. ఘోరంగా చెప్పుకోలేనంత దారుణంగా. ఇద్దరం ఏంటంటే ఇది చెప్తాడు, ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పని చేస్తే పక్కన పనులు చేయదు. మేము ప్లాన్ చేసింది 8కి ఇక్కడ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకుంది.
10:30కి అక్కడ ల్యాండింగ్. సో 11కి నుంచి అక్కడికి మనకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే 12 o'clock ఇక్కడ నుంచి స్టార్టింగ్. మనం ఉన్న ఫ్లైట్ 4 hours ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా ఆధార్ కార్డు పోయింది. నిజంగా అలా ఎవడన్నా పోగొట్టుకుంటాడు వీడి తప్ప. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. సో అయితే 4 hours డిలే కాబట్టి ఎయిర్లైన్స్ వాళ్ళని అడిగితే బెనిఫిట్స్ వచ్చి ఫుల్ రీఫండ్ ఇస్తారు. కాకపోతే మనం మళ్ళీ టికెట్ బుక్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా హై ప్రైస్లు ఉన్నాయి. సో ఎలా మనం వెళ్ళి మన ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోవడమే బెటర్, ఎక్కువ పైసలు పెట్టుకోవడం కంటే. సో లెట్స్ వెయిట్, అంతే, అంతకుముందు చేసేది ఏం లేదు. మనకి గేట్ నెంబర్ 13లో మనకి ఫస్ట్ బోర్డింగ్ పాస్ ఇచ్చారు. సో ఇప్పుడు గేట్ నెంబర్ 21కి వెళ్తున్నాం తినడానికి, ఫుడ్ తినడానికి. ఫుడ్ కాంప్లిమెంటరీ ఇచ్చారు. చూద్దాం ఏమేమి ఉంటాయి అక్కడ. ఏమేమి ఉంటాయో మీకు ఇప్పుడు బ్లాగ్లో ప్రతిదీ తీసి పెడతాం, టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాం. వీడేంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాం అనుకుంటున్నాను, అదంతా చైల్డ్ ఆర్టిస్ట్. ఇక్కడికి వచ్చి చూసాక ఈ మెనూ చూస్తే ఫుల్ షాక్. ఒక ప్లేట్ ఇడ్లీ 400, ఒక ప్లేట్ పూరి 300, మరి ఘోరమైన ప్రైస్లు ఉన్నాయి. ఈవెన్ చాయ్ కూడా 150 పైనే ఉందన్నమాట. ఎంత ఉంటే మనకేంటిలే, ఫ్రీ ఇచ్చిందే కదా కాంప్లిమెంటరీ ఎయిర్లైన్స్ వాడని చెప్పి అదొకటి అన్ని ఆర్డర్ పెట్టేద్దామని వచ్చాము ఇక్కడికి ఆల్రెడీ. బట్ మనకంటే తెలివి తక్కువ ఏం కాదుగా వాడు. వాళ్ళందరికీ ఒకటే మెనూ అనమాట. ఫ్లైట్ డిలే అయిన ప్రతి వాళ్ళందరికీ ఒక వడ, ఒక ఉప్మా, అంత చట్నీ, అంతే. సో దాంతో మేము సర్దుకోవాల్సి వచ్చిందనమాట. సో కానీ మంచి వ్యూ ఉండింది అటు సైడ్ ఎయిర్పోర్ట్ రన్వేస్, ఇటు పక్క బ్రేక్ఫాస్ట్. ల్యాండ్ అయిందా? అన్ని బండి వాడికి ఫ్లైట్లో ఉండవు. ల్యాండ్ అయింది, ఇప్పుడు వెళ్తున్నా. టైం 11:30 ఇప్పుడు. వెయిట్ చేసి డోర్ తీరిపోతుంది. వెయిటింగ్ చేయడం కూడా ఇంత నరకం అని ఇప్పుడు ఫస్ట్ టైం అర్థమైంది. సో అలా వాకింగ్కి వచ్చి మళ్ళీ బ్యాక్ టు గేట్ నెంబర్ 14. ఎంతసేపు ఉన్నా ఇంకా టైంపాస్ అవ్వకపోయేసరికి 4 గంటలు ఎలా చేయాలో అర్థం కాక ఇంక ఇన్స్టా రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో చూసి ఏదైతే అదేందని చెప్పి ధైర్యం చేసి VIP లాంచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అనుకున్న షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ కూడా మన చీదోబై అన్నారు. 2 hours ముందు ఎయిర్పోర్ట్కి వచ్చాం. 8కి ఫ్లైట్ కట్ చేస్తే 7కి షాకింగ్ లేదు. 4 hours ఫ్లైట్ డిలే. సరే అందరూ చెప్తారు కదా VIP లాంచ్, క్రెడిట్ కార్డు ఉంటే అదే టైం స్పెండ్ చేసి తినొచ్చు అని. అది ట్రై చేసాం. ఒక కార్డు ఎలిజిబిలిటీ లేదు. సిగ్గుపడుతున్నాడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చేసేది ఏం లేక సైలెంట్గా వచ్చి గేట్ నెంబర్ 14, మళ్ళీ గేట్ నెంబర్ 14కి మార్చారు. అక్కడ కూర్చున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎన్ని అవర్స్, నైట్ ఏమో 2:30 దాకా వర్క్ చేసాం. 4కి లేచాం. నేను పడుకునేదే 3కి పడుకున్నా, అంటే 4కి లేచా అంటే 1 hour స్లీప్. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? పడుకుందామంటే నిద్ర రావట్లా. చూద్దాం ఇంకెంత టైం అవుతుంది. ఈ గ్యాప్లో నాకు తెలియకుండా నేను ఒక హాఫ్ అన్ అవర్ నిద్రపోయా. లేచి చూస్తే మొత్తం వర్షం, రన్వే అన్ని వాటర్. ఇప్పుడు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. బట్ మొత్తానికి ఒక న్యూస్ అయితే వచ్చింది, ఫ్లైట్ దగ్గరికి వచ్చింది, ముంబై నుంచి బయలుదేరింది, వస్తుందని చెప్పారు. మార్నింగ్ నుంచి ఇప్పటికి 4.5 hours, ఆల్మోస్ట్ 5 hours వెయిట్ చేసింది ఈ చెత్తగాడి కోసమే. మొత్తానికి ఫ్లైట్ వచ్చేసాక మమ్మల్ని స్టాఫ్ అయితే రమ్మని చెప్పారు బోర్డింగ్కి. మెల్లగా స్టార్ట్ అయ్యాం వెళ్ళడానికి. ఫస్ట్ ఎగ్జైట్మెంట్ చాలా మంచిగా అనిపించింది ఫ్లైట్ దగ్గరికి వెళ్తూ ఉంటే. ఓకే ఉంచట్లా. ప్రద్యుమ్న ప్రద్యుమ్న
తిరగకపోతే నీ తమ్ముడి మీద ఉంటే. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఇది తిరగకపోతే నీ తమ్ముడి మీద ఉంటే. ఇక్కడ మనోడు కెమెరాకి చూపించమంటే ఫేస్ చూపించంటున్నాడు అనమాట. ఈ సిరీస్ మొత్తం నేను తెగ ట్రై చేశాను వీలైనంత వరకు క్యాప్చర్ చేయడానికి, బట్ వాడు ట్రై చేశాడు వీలైనంత వరకు చూపించకపోవడానికి. ముందుకు పరిగెత్తండి ఎందుకు రా అంటే వీడియోలో పడతారా అంటున్నాడు. నాకు ఈ ట్రిప్లో ఎవడైనా శత్రువు ఉందంటే అది ఈ రాంబాబు గారు మాత్రమే. ఇది వీడేవాడు. కెమెరా ఎప్పుడు ఆన్ చేస్తే అప్పుడు స్ట్రైట్గా కెమెరా ముందుకు వచ్చేస్తుంది. సెల్ఫీ అవ్వనండి, ఏదైనా మంచి లొకేషన్ తీస్తున్నా కూడా ఆన్ ది స్పాట్ ఎక్కడున్నా కూడా వచ్చి కెమెరా ముందు వాలిపోతాడు. అది వాడి ప్రత్యేకత. దేర్ యూ గో అవకాశం. దేర్ యూ గో. మనకి ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ని ఫ్లైట్ ఎక్కాలని చెప్పి అది మొత్తానికి ఈ రోజుతో అయిపోబోతుంది. మనం జస్ట్ ఫ్యూ స్టెప్స్ బ్యాక్ ఉన్నాం అంతే. కెప్టెన్ ఆల్రెడీ బోర్డ్ అయిపోయాడు. జస్ట్ ఇంకా మనం ప్యాసింజర్స్ బ్యాలెన్స్. Hello. Can I see cockpit view once? Not now, sir. నేను ఈ యూఎస్ఏ రాజా వీడియోస్ చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అక్కడున్న ఎయిర్ హోస్టెస్ని వెళ్ళి కాక్పిట్ వ్యూ నేను ఒకసారి చూడొచ్చా అని అడిగాను. వాళ్ళు నీకు నుంచి దుబ్బేస్తే బెటర్ అని చెప్పారు. అంటే ఐ మీన్ నాట్ నో అని చెప్పారు. ఫైనల్లీ ఏరోప్లేన్ స్టార్ట్ అయిపోయింది. చిన్నగా కదులుతుంటే ఏదో పెద్ద డిఫరెంట్ అనుకున్న సేమ్ బస్లానే ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దీనికి ముందు ఎయిర్ హోస్టెస్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ చెప్పింది అనమాట. వాటర్లో పడిపోయినప్పుడు ఎట్లా ఏంటి, ఆక్సిజన్ ఎలా ఏంటి అని. నేను అదంతా రికార్డ్ చేశాను. బట్ ఆమె ఏం చెప్పిందంటే ఫ్లైట్ నుంచి తోసేస్తాను ఈయన డిలీట్ చేయకపోతే అని మర్యాదగా చెప్పింది. సో నేను డిలీట్ చేశాను అనమాట. అందుకే ఆ పార్ట్ పెట్టలేదు. As we prepare for takeoff, please ensure that your hand baggage is stored in the overhead bins or under the seat in front of you. Your seat belt is fastened, your tray table closed, your seat back is in the fully upright position, and the window shades are open. Thank you for flying with us today. Sit back, relax, and enjoy your flight. ఇక్కడ మాకున్న పనికిరాని తెలివితేటలతోటి ఈ ఫ్లైట్ ఎంత స్పీడ్తో వెళ్తుందో క్యాలిక్యులేట్ చేద్దామని చెప్పి స్పీడోమీటర్ యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసి పెట్టి నెట్ ఉన్నప్పుడే ఫ్లైట్ మోడ్ ఆన్ చేయకముందే డౌన్లోడ్ చేసి పెట్టామన్నమాట. సో ప్రజెంట్ 30 మీద నుంచి అలా రన్వే మీదకి వెళ్తూ ఉంది. ఆఫ్టర్ రన్వే ఎక్కిన తర్వాత టేక్ ఆఫ్ ఏ స్పీడ్లో అవుతుంది ఏంటి ఇవన్నీ చూద్దాం. చలో. పైలట్ అయితే రన్వే మీదకి ఎక్కాక దయాదాక్షిణం లేకుండా సడన్గా ఏదో పుల్ చేసినట్టు అనమాట, ఒకేసారి ఇచ్చేసాడు పవర్. సో ఒక్కసారిగా సీట్ కొంచెం బ్యాక్ వచ్చినట్టు అనిపించింది. బట్ ఆ ఫీల్ మస్తుండే. చూసుకున్నట్టయితే 30 నుంచి 160 అలా పెరిగిపోతూ ఉందన్నమాట స్పీడ్. లెట్స్ ఇప్పుడు టేక్ ఆఫ్ ఎంతలో అవుతుందో. ఫైనల్లీ మనోడు 300 స్పీడ్లో అయితే పైకి లేపేశాడు. అలా పైకి వెళ్తూ మా ఆఫీస్ ఎక్కడుందో ఎత్తుకోవడానికి ట్రై చేసాము, బట్ కనపడలేదు. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఒక రేంజ్లో ఉంది, మీరు కూడా చూడొచ్చు. ఆ మేఘాల నీడలు, ఆ ఫ్లైట్ ఫస్ట్ టైం పైకి ఎగిరినప్పుడు ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చింది. అది అన్ఎక్స్ప్రెసిబుల్ అనమాట. ఆ టైంలో క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాము, బట్ మా ఫేస్లో అన్ని కోతుల్లా ఉన్నాయి కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్కి మరీ దారుణంగా కొండముచ్చులా మారిపోయాయి. సో అందుకే వ్యూవర్స్ హెల్త్ కోసం అది స్కిప్ చేసామన్నమాట ఆ పార్ట్. క్లౌడ్స్ అప్పుడు వచ్చేసి ఈ గ్యాప్లో ఫ్లైట్లో ఉండే మెనూ కార్డ్ ఎంత ప్రైస్లో ఉంటాయో చూద్దామని చెప్పి మనం ఎలాగో కొనలేము, అందుకే ప్రైస్లు ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి మెనూ కార్డ్ తీసేలోపే ఈ టర్బులెన్స్ వచ్చి ఫ్లైట్ అంతా ఊపేస్తుంటే పడిపోతుందని భయం వేసింది. బట్ ఆ టర్బులెన్స్ వల్ల ఊగుతుందని తర్వాత అర్థమైంది. మన పైలట్ మా డాడీ ఫోన్ చేశాడు అనుకుంటా, అందుకే 800, 900 అని ఇష్టానుసారంగా ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నాడు.
A few minutes later. ఇంకో 15 మినిట్స్లో ల్యాండ్ అవుతాం ఢిల్లీలో. మీరు అనుకోవచ్చు ఎంతసేపు ఈ రెక్కను చూపిస్తామని, బట్ మీకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే నేను అదే తీసాను, ఏరోప్లేన్ నుంచి అదే వ్యూ కనపడుతుంది. ఏం లేదు కదా సార్ అక్కడ, అక్కడ ఏమన్నా అలా తిరుగుతుంది. పొద్దునగా స్టార్ట్ చేసేవారు ఎక్కడ తీయడం, ఆ రెక్క కింద ఫీలింగ్ ఇగో ఈ కనపడుతున్న ఈ అగ్గిపెట్టెలే ఢిల్లీ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక స్టేడియం కనపడుతుంది. గ్యాప్ లేకుండా ఇసుక పోసేసినట్టు ఈ ఇళ్ళలో ఎలా ఉంటారో నాకు అర్థమే కావట్లేదు. ఆహా, ఎంత మంచి గ్రీనరీ. అమ్మ పైలట్ కొంచెం సైడ్ ఆపమ్మా. ఓ సారీ, ఎప్పుడు ఈ ఆర్టీసీ బస్సులు ఎక్కి ఏరోప్లేన్లో ఉన్న విషయమే మర్చిపోయాం. సరే సారీ అమ్మ పైలట్. రెడ్ ఫోర్ట్ కాదు క్రికెట్ ఆడుతున్నాం. ఆ బాల్ కూడా కనపడుతుంది. వచ్చేసినామంటే దిగినాం. ఇంకా ఎవరో బాబోయ్, అబ్బా సాయిరామ్. దిగేటప్పుడు మన ఎయిర్ హోస్ట్ అక్క మళ్ళీ ఒకసారి అడిగింది అనమాట, నువ్వు నిజంగా ఈ వీడియో డిలీట్ చేసావా లేదా అని అవుతుంది. లేదా అక్కడ నేను డిలీట్ చేసాను కావాలంటే ఫోన్ తీసుకోని చెప్పాను. ఓవరాల్గా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అయితే చాలా బాగుంది, కానీ అకాసాకి అయితే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే మమ్మల్ని 4.5 hours డిలే చేసి జస్ట్ ఒక ఉప్మా ఒక వడ వేసి పడేసాడు మొహాన. మాకు 4.5 hours డిలే వల్ల చాలా పెద్ద ఇదే అయిందనమాట, మా ప్లాన్లో డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఐ వోంట్ రికమెండ్ అకాసా. just now came to Delhi and collected the baggage. Decrease me there. What? No, leave me alone. Still we are waiting for 2 more baggages. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. For one. మేము ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నప్పుడే ఢిల్లీలో దిగిన తర్వాత ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అనమాట. ఢిల్లీ టు ఢిల్లీ, కేదార్నాథ్ ఇవన్నీ తిప్పుకొని వచ్చి చూపించేలాగా అనమాట, ఫుడ్ రూమ్ అన్ని వాళ్ళే. బట్ ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే వాడు అమౌంట్ మొత్తం ముందే కట్టేసేయాలని చెప్పాడు అనమాట. మాకు ఫోన్లో అలా చెప్పలేదు ఫస్ట్. సో దానికి సంబంధించింది డ్రైవర్ వచ్చి మనీ అడిగాడు అనమాట. ఏం మనీ, మేము 4th day ఇస్తామని చెప్పాం కదా ఆల్రెడీ, ఫస్ట్ డే ఒక 5,000 ఇస్తామని చెప్పామని అన్నాం. కాదు అది కాదు, ఫుల్ అమౌంట్ ముందే కట్టాలని చెప్పాడు అనమాట. సో వాడు ఎక్కడ ఫుల్ అమౌంట్ తీసుకొని మోసం చేస్తాడో తిప్పకుండా అని చెప్పి మేము కట్టట్లేదు. సో ఇది డ్రైవర్తో జరిగే కాన్వర్జేషన్ మొత్తం నేను వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ నేను ప్రొఫెషనల్ యూట్యూబర్ కాదు కాబట్టి నాకు అంత ఐడియా రాలేదు. బట్ లేటర్ నేను ఆ ఆడియో రికార్డ్స్ అయితే తీశాను, వాటిని మీకు ఇక్కడ యూట్యూబ్లో కొన్ని పెడతాను అనమాట రిఫరెన్స్గా. Bro, you said me, bro. You said me the thing. That's why I accepted. Even I repeated multiple times also. Even I repeated multiple times on call also. You told me on last day I will pay 5,000. No, not on last day. When we have almost. First day you paid When we have almost. Please listen to me once. Please listen to me once. Please listen to me once. On 4th day. Please. Then I was. If you have any. That's when. If you have any call recordings, you can please. If you have any call recordings, you can listen to you can send it to me. That. Hello guys, welcome back. ఇదే మనం తీసుకున్న రెంట్ కార్. సో యాక్చువల్గా ఏం జరిగింది అంటే ఢిల్లీలో దిగిన తర్వాత మనం తీసుకున్న కార్ ప్యాకేజ్ అయితే వాడు బిస్కెట్ చేశాడనమాట. మనం మాట్లాడుకుంది ఒకటి క్రీమ్ బిస్కెట్, మనం మాట్లాడుకున్న ప్రైస్ ఒకటే, బట్ అడ్వాన్స్ దగ్గర ఇంకా మనీ ఎప్పుడు కట్టాలనే దాని మీద చిన్న కొలాప్స్ వచ్చింది మాకు. సో సేమ్ అదే క్యాబ్ని జస్ట్ ట్రాన్స్పోర్ట్ లాగా యూజ్ చేసుకుంటూ విత్ నో ఫుడ్ నో రూమ్ అండ్ 5 to 6 days కార్ రెంట్ అనమాట. అంతే, ఇంకా పెట్రోల్ డీజిల్ ఏది ఉంటే అది టోల్ గేట్ అన్నీ ఆయనే చూసుకుంటాడు. మనం చేయాల్సింది ఏంటంటే
ఎక్కడన్నా ఆగినప్పుడు ఫుడ్ తినడానికి మందే, ప్లస్ రూమ్స్, నైట్ రూమ్స్కి, స్టేస్కి, ఇంకా ఎవ్రీథింగ్ మందే ఖర్చు. అది బాగుంది. సో ఆఫ్టర్ ఢిల్లీ దిగిన తర్వాత ఆగడం జరిగింది. మన ఫ్లైట్ చాలా లేట్ అయిపోయింది కదా. సో మనం 3:30కి దిగాం. ఆల్మోస్ట్ 4కి స్టార్ట్ అయితే ఇప్పటిదాకా ఫుడ్ లేదు, ఏం లేదు. మార్నింగ్ ఒకేసారి జస్ట్ ఇంత ఉప్మా, ఒక వడ తిన్నాం. సో ఇప్పుడు అది కూడా కాంప్లిమెంటరీ. శివ టూరిస్ట్ ధాబా, ఇది మీరట్లో ఉంది. మీరట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 40 వస్తుంది. సో ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళే రూట్లో. సో కరెంట్లీ ఇక్కడ ఆగినాం. సో ఇక్కడ ఫుడ్ తినేసి ఈరోజు ఎంతవరకు వీలైతే అంతవరకు కొట్టేస్తాం. హరిద్వార్ దాటేసి చూద్దాం, లేదంటే హరిద్వార్లో స్టాప్ ఉంటుంది. ఇక్కడ తినే వాటి రేట్లు, వాటి గురించి కూడా మేము అప్డేట్ చేస్తాం మీకు. యా, ఇది ఫ్రూట్ అనుకుంటున్నారా? కాదు, ఆనియన్. ఇప్పుడే ఫుల్గా తినేసాం. టేస్ట్ అయితే పర్లేదు. ఇక్కడ నుంచి ఇంకా ఫుడ్ కాస్త స్టార్ట్ అవ్వబోతున్నాయి. అసలు ఏం బాగా లేదు, బాగానే ఉంది, పర్లేదు. కొంచెం ఉప్పు, ఆడి బాగానే ఉంది. నాకు కొంచెం ఉప్పు, నింబు వేసుకుంటే పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. జీరా రైస్ బాగుంది. చూద్దాం నెక్స్ట్ ఇక్కడ నుంచి పక్కా దారుణం స్టార్ట్ అవుతుంది ఫుడ్. We need to face a lot of struggles from now. సేమ్ మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక 50 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. సేమ్ శివ ధాబా, మేబీ ఇక్కడ అన్ని ఫేమస్ అనుకుంటా. ఇక్కడే ఆపుతున్నారు అందరూ. మన కార్ బ్రో కూడా ఓన్లీ ఈ శివ ధాబా దగ్గర ఆపుతున్నాడు. ఇప్పటికి 2 సార్లు ఆపాడు. సేమ్ స్టైల్, సేమ్ ఇది ఇలానే ఉంటాయి అన్నమాట రోడ్ సైడ్. నెక్స్ట్ ఇంకా హరిద్వార్ స్టాప్. వాటర్ బాటిల్స్, ఏమన్నా బిస్కెట్స్ ఇట్లా కావాలంటే తీసుకుంటాం ఇప్పుడు, లేదంటే అది కూడా లేదు. చూద్దాం ఇంట్రెస్ట్ని బట్టి. నైట్ పూట ఎక్కువ తిన్నాం, మనకి ఎలాగో అలవాట్లేదు కాబట్టి చూద్దాం. ఈరోజు నైట్కి అయితే ఆల్మోస్ట్ నైట్ 11-12 దాటిందనమాట. వెళ్ళేసి ప్రశాంతంగా పడుకున్నాం అనమాట హరిద్వార్లో. థ్యాంక్ యూ గైస్, లెట్స్ మీట్ ఇన్ డే 2. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.